లోకంలో అందరూ నృత్యం చేసేవాళ్ళు పెద్ద పెద్ద వేదికల మీద చేయాలని కోరుకుంటారు. ఆయన 101 పడగలగలిగిన కాళీయుడి యొక్క తల మీద నృత్యం చేశాడు. ఒక పడగ తొక్కుతుంటే 100 పడగలు పైకెత్తుతుంటే పడగ నుంచి పడగ మీదకి దూకుతూ నృత్యం చేశాడు. వితదామోదరు పాదఘాతనగతుల్ వేదేల దందంబులం పదభాటోమధూప పాపమన భృత్యతామండలం ప్రసహంపై పగిలెను మణుల్ చెదరగా నశ్యంబులం శోభితం దశగం దర్శనలు దుఃఖుగాగా గరళవస్నిజ్వాలికలు వెల్వడం అంటారు. ఆ కాళీయుడి తలలు పగిలిపోతుంటే, విషం కప్పుతుంటే, అగ్ని బయటికి వస్తుంటే, కోరలన్నీ నుగ్గైపోతుంటే, ఒక తల మీదకి దూకుతూ ఆయన నృత్యం చేస్తుంటే ఈయన గోపౌహర్ష మనోజ్ఞధ్వనితంబు గేయముగ జించత్కాళి నవ్యాలి రంగ తరంగ తలంబునం పటుకతిన్ ఆయన కాళీయ మర్దనం చేసి నృత్యం చేస్తుంటే ఇలాంటి నృత్యం ఎక్కడా చూడలేదని 33 కోట్ల మంది దేవతలు ఆకాశంలో నిలబడి చూసి సంతోషంతో పెద్ద ఎత్తున కరతాళ ధ్వనులు చేస్తుంటే